కి స్వాగతం. అమ్ముకోవడానికి ఏం లేనప్పుడు ఖచ్చితంగా చేతిలో ఉన్నదాన్ని నమ్ముకోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, వైసీపీ పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది. నిజంగా ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో, అధికార కాలంలో చెప్పుకోదగ్గ అంశాలు కానీ లేదా అబ్బా అని బ్రహ్మాండం బద్దలయ్యేటువంటి పాలనకి సంబంధించిన ల్యాండ్ మార్క్స్ కానీ ఏమీ లేనప్పుడు, నిజంగా ఇది మా ఘనత అని చెప్పి ప్రజల్ని ఒప్పించి అమ్ముకోవడానికి ఏం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని నమ్ముకోవాలి. అదే వాలంటీర్ల వ్యవస్థ. పూర్తి స్థాయిలో తామిచ్చిన ఈ డబ్బుల పంపకాల్ని అద్భుతమైన పాలనగా అభివర్ణిస్తూ బిల్డప్ ఇస్తూ దాన్నే ప్రజల్లోకి తీసుకువెళ్లి మాయ చేసి మళ్లీ మరొకసారి అధికారం చేజిక్కించుకోవాలి అనే ఎత్తులతో అధికార పార్టీ వైసీపీ జగన్ గారు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకున్న సాగిస్తున్న ఈ తతంగం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో వాలంటీర్లు బరితెగిస్తున్నారు. ఏ స్థాయిలో బరితెగిస్తున్నారంటే, ఓ పక్కన ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది, కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల సమయం దగ్గర పడుతోంది, అభ్యర్థులందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు, ప్రచారం చేసుకుంటున్నారు, రకరకాల పద్ధతుల్లో ఉంటే, ఇంకొక పక్కన వాలంటీర్లు వాళ్ళ ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి, ఏజెంట్లుగా కూడా వాళ్ళని పెట్టకూడదు అని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు అయినా కూడా కార్యకర్తలు క్యాడర్ కన్నా బరితెగించి వాలంటీర్లు ఏ స్థాయిలో అన్ని జిల్లాల్లో చెలరేగిపోతున్నారంటే, తమ పరిధిలో ఉన్నటువంటి 50 ఇళ్లలో వాళ్ళకి సంబంధించిన సమాచారం కానీ, లోటుపాట్లు కానీ, ఎవరెవరికి ఎంత స్కీములు వెళ్ళాయి, ఎవరు మనవాళ్లు, ఎవరు ఓటేస్తారు, ఎవరు ఓటు వేయరు, ఎవరు న్యూట్రల్ గా ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఉపయోగించుకుని ఇప్పుడు అభ్యర్థులు కూడా చెలరేగిపోతున్నారు. దానికి వాలంటీర్లే పూర్తి స్థాయిలో కార్యకర్తల్లాగా మారి మరీ బరితెగిస్తున్నారు. వాళ్ళకి సమాచారాన్ని ఇస్తూ ఏ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి, ఎవరెవరు ఓటేస్తారు, ఎవరికి ఎంత స్కీమ్ అందాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని అంతా కూడా వైసీపీ అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. సామాన్యంగా కోడ్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షానికి సమానంగా ఒక ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగడానికి ఒక గ్రౌండ్ కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎవరికి పక్షపాతం చూపించదు. అధికార పార్టీ ఎక్కువ కాదు, ప్రతిపక్షం తక్కువ కాదు. పూర్తి స్థాయిలో జనానికే వాళ్ళ నిర్ణయాన్ని వదిలేసే విధంగా ఒక పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ క్షేత్రస్థాయిలో కల్పిస్తుంది. ఎవరు కూడా పక్షపాతం వహించకుండా అధికారులు గాని, యంత్రాంగం గాని ఇలాంటి పరిస్థితిని కల్పిస్తున్నప్పుడు, మరి వీళ్ళను దూరంగా ఉండమని చెప్తున్నప్పుడు, మరి ఒక రకంగా అధికార పార్టీ ఇక్కడ ఒక ఎత్తుగడ వేసిందనే చెప్పాలి. వాళ్ళని గనక కొనసాగిస్తే మరి ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని ముందుగానే వాళ్ళకి సంబంధించిన 2 నెలల జీతాన్ని, ప్రత్యేకమైన తాయిలాల్ని ఇచ్చేసి వాళ్ళని సహకరించేందుకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేళ్లలో ఏంటంటే, మరి జగన్ గారి వ్యూహం వాలంటీర్లకి అర్థం కాలేదనే ఇక్కడ స్పష్టంగా అనిపిస్తోంది. సామాన్యంగా ఆయన ఎవరినైనా సరే హూ ఆర్ యూ అంటారు, లేకపోతే అవసరం తీరిపోయిన తర్వాత హూ ఆర్ యూ అనే పరిస్థితే ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకి ఇస్తున్న తాయిలాలు కానీ, 2 నెలల జీతం భారీ స్థాయిలో అభ్యర్థుల ద్వారా ఇప్పించడం వల్ల ఇక్కడ వాలంటీర్లు కూడా మరి భ్రమపడుతున్నారా, వాళ్ళని హౌ ఆర్ యూ అంటారు మళ్ళీ అని అనుకుంటున్నారో ఏమో. వాళ్ళు ఏ స్థాయిలో బరితెగిస్తున్నారంటే కార్యకర్తలను మించి సమాచారాన్ని అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు. దీనిపై అనేక రకమైన ఆరోపణలు లేకపోతే ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్కి అందుతున్నాయి. ఇలా కొమ్ము కాస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ, జిల్లా యంత్రం కానీ అలర్ట్ అయింది. అనేక జిల్లాల్లో వాళ్ళని వేటు వేస్తున్నారు, తొలగిస్తున్నారు. అయితే దీంట్లో కూడా ఒక వ్యూహం ఉందనేది కూడా గట్టిగా వినిపిస్తోంది. అదేమిటంటే, వాళ్ళని కావాలనే ఇలా వాడి తొలగించి ఆ తర్వాత డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో వాళ్ళని పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా వాడుకోవడం వల్ల మరింతగా వచ్చే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనేది కూడా దీని తెర వెనుక ఒక గేమ్ గా ఉందనేది చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఏ స్థాయిలో అనేది కాకుండా ప్రతి జిల్లాలోనూ వాలంటీర్లు అభ్యర్థుల కొమ్ము కాస్తున్న విషయం స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతోంది. ఇప్పుడు నేను కొన్ని మీకు విజువల్స్ చూపిస్తాను. మీకు ఆ వృత్తాకారంలో ఉన్నటువంటి విజువల్స్ లో ఉన్న వాళ్ళే వాలంటీర్లు. సో అక్కడ సర్కిల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మన ఫస్ట్ దాంట్లో వచ్చిన ఈవిడ సత్యసాయి జిల్లాలో అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చెయ్యెత్తి చూపిస్తున్న అతను కూడా మనకి సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో. అలాగే ఈ విజువల్లో కూడా మనకి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్గా చెప్పచ్చు. సో పూర్తి స్థాయిలో ఈ వాలంటీర్లు అందరూ కూడా
అభ్యర్థులకి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే 5 ఏళ్ల కాలం వృధా అయిపోయింది, యువత జీవితం నాశనం అయిపోయిందని అందరూ మాట్లాడుతున్నా కూడా ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు. ఇంకొక పక్కన తాయిలాలు ఎర చూపించి వాళ్ళని వాడుకుంటున్న పరిస్థితి ఒక పక్క కనిపిస్తోంది. ఇంకొక పక్కన చెప్పుకోవడానికి, అమ్ముకోవడానికి, పాలన ఇంత అద్భుతంగా చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక ఇచ్చిన డబ్బునే, పంచిన డబ్బునే బిల్డప్ గా చూపిస్తూ వీళ్ళ ద్వారా గెలవాలి అనే ఒక వ్యూహంతో పాటు హింసాత్మక ఘటనలు కూడా సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. ఏ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే రాజకీయ హత్యలపై ఏకంగా ఎలక్షన్ కమిషన్ కన్నెర్ర చేసిన పరిస్థితి. మాచర్లలో గానీ, నంద్యాలలో గానీ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు ఇప్పుడే పిలిచి వివరణ ఇవ్వమని కోరింది. అంటే మొత్తంగా చూస్తే రేపు జరగబోయే ఎలక్షన్ ఇప్పుడే ఈ పరిస్థితులకి అద్దం పడుతున్న నేపథ్యంలో ఒక పక్కన వాలంటీర్లని, ఇంకొక పక్కన హింసాత్మక ఘటనల్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారా? అసలు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు వాలంటీర్లతో వేస్తున్నటువంటి ఎత్తులు, వ్యూహాలు, పాచికలు పారతాయా? అన్ని చర్చిద్దాం. చిన్న నాయకులు లేరు, అభ్యర్థుల గందరగోళం, మరొక పక్కన చెప్పుకోదగ్గ పాలన లేని నేపథ్యంలో పూర్తిగా వాలంటీర్లు తాము పంచిన డబ్బు మీదే అధికార పార్టీ ఆధారపడిందా? రేపు జరగబోయే ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉంటాయా? మరి వాలంటీర్లు బరితెగించిన నేపథ్యంలో ఈసీ వాళ్ళని కట్టడి చేయగలదా? ప్రతిపక్షాలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తాయి? అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, టీడీఎల్పీ నుంచి కోనేరు సురేష్ గారు, కాంగ్రెస్ నుంచి సంజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం. సురేష్ గారు, మీతో ప్రారంభిస్తాను నేను. సో ఎట్లాగైనా గెలవాలి, చెప్పుకోవడానికి ఏం లేదు, అమ్ముకోవడానికి ఏం లేదు, చేతిలో ఉంది వాలంటీర్లు, వాళ్ళ ద్వారానే ఎలాగైనా గెలవాలనే ఒక వ్యూహంతో వెళ్తోంది వైసీపీ. జగన్ గారు ఏం చెప్తారు? ఇటీవల చాలా రోజుల నుంచి ఇండియా టుడే కానీ, News18 కానీ, వివిధ సర్వే సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలుస్తుంది, సుమారుగా 20 ఎంపీ సీట్లు, 140 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని చెప్పేసి ఎప్పుడైతే పలు సర్వేలు వైసీపీ జగన్ ప్రభుత్వం ఓడిపోతుందని ప్రచార మధ్యాల్లో వస్తాందో వాళ్ళకి భయం పట్టుకుంది, ఓడిపోతున్నాం అనే భయం పట్టుకుంది. ఎలాగైనా గెలవాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు ఏంటంటే మధ్యలో ఏ వ్యవస్థ కాకుండా వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని దాన్ని తీసుకొచ్చి 50 కుటుంబాలకి ఒక మనిషిని ఏర్పాటు చేసి విజయసాయి రెడ్డి గారు చెప్పారు చాలా చోట్ల, ఈ వాలంటీర్లందరూ కూడా మన పార్టీ కార్యకర్తలే, మనమే నియమించుకున్నామని చెప్పి పలుసార్లు చెప్పడం జరిగింది. ధర్మాన ప్రసాదరావు గారు, అదేవిధంగా తానేటి వనిత గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉండి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషను మీరు వాలంటీర్లు ఎటువంటి ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘించమని మంత్రులు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి పరిపాలన జరగటం లేదు అనేదానికి నిదర్శనం. ఇప్పుడు ఈ వాలంటీర్లను ఎలాగైనా ఉపయోగించి గెలవాలనే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళని నియమించిన దగ్గర నుంచి కూడా ప్రతి 50 కుటుంబాల్లో ఎవరెవరు, ఏ పార్టీ, తెలుగుదేశం ఎవరు, వైసీపీ ఎవరు, న్యూట్రల్ ఎవరు అని ప్రొఫైలింగ్ చేశారు. వీళ్ళు వాటర్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళందరినీ కూడా బెదిరించడం, వీలైతే ఓట్లు తొలగించడం. మీరు చూశారు పర్సూరులో ఎంత యథేచ్ఛగా 12,000 ఓట్లు. అదేవిధంగా విశాఖపట్నం తూర్పులో 25,000 ఓట్లు తొలగించారు. మీరు ఇప్పటికీ 2019 నుంచి కూడా వీళ్ళు అదే రకమైనటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు అదే విధమైనటువంటి పోకడలకు పాల్పడతా ఉన్నారు. 2019లో కూడా సుమారు 80,000 అప్లికేషన్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అప్లై చేసింది, దొంగ ఓట్లన్నీ కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. వైసీపీ కార్యకర్తల మీదే ఎక్కువ కేసులు, వైసీపీ నాయకుల మీదే ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. అదే వీళ్ళ యొక్క అధికార దుర్వినియోగానికి పూర్వకంలో ఒక ఈఆర్ఓ సస్పెండ్ అవడం జరిగింది. అక్కడ 2 ఈఆర్ఓలు సస్పెండ్ అవడం జరిగింది. అదేవిధంగా గత ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నారు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో సచివాలయంలో
ఈ గిఫ్ట్ ప్యాక్లను తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగస్తుల్ని వాలంటీర్లను ఉపయోగించి గిఫ్ట్ ప్యాక్లు డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టారు. కుక్కర్లు, అట్లాగే మన ఫ్యాన్లు, ఇవన్నీ కూడా పంపిణీ చేయటం బిగించేశారు. నిన్న అంబటి రాంబాబు గారి దగ్గర మాల్లో 1680 చీరలు పట్టుకున్నారు. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎంత అధికార దుర్యోగానికి పాల్పడి, అవినీతికి పాల్పడి ఎన్ని కోట్లు సంపాదించారో చూడండి. వీళ్ళు సచివాలయాల్లో మీటింగ్ పెట్టి వీళ్ళందరికి కూడా, వాలంటీర్లందరికి కూడా మినిమం 10,000 రూపాయలు గిఫ్ట్లు పంచుతున్నారు. అంటే సుమారుగా 2.5 లక్షల మంది వాలంటీర్లకి 250 కోట్ల రూపాయలు గిఫ్ట్ల రూపాయన 178 మీరు గిఫ్ట్లు అంటున్నాడు. ఆల్రెడీ 2 నెలల జీతాన్ని అడ్వాన్స్ గా అభ్యర్థితో ఇప్పించేశారు కూడా అంట. అసలు గెలుపుకున్న అన్ని మార్గాల్ని 20,000 ఇస్తున్నారంట ఒక్కొక్కళ్ళకి. 5,000 జీతం మామూలుగా అయితే గౌరవ వేతనం, అది కాకుండా 20,000 చొప్పున ఆల్రెడీ 2 నెలల జీతం అడ్వాన్స్ ఇచ్చారట, అభ్యర్థులతో ఇప్పించారట. వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారనేది సుమారు 500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని మొత్తం 2.5 లక్షల మంది వాలంటీర్లకు పంచుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గత 5-6 నెలల నుంచి మేము వాలంటీర్లందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకటే తెలియజేస్తున్నాం. మీరు న్యూట్రల్ గా ఉండండి, మీరు ప్రభుత్వం చేత గౌరవ వేతనం తీసుకుని సర్వీస్ మాత్రమే చేయాలి అనేది మీరు ప్రియాంబుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా న్యూట్రల్ గా ఉండండి, తటస్థంగా ఉండండి. ఏ పార్టీకి మీరు పనిచేయొద్దు. పనిచేస్తే మాత్రం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మేమైతే రేపు జూన్ 4వ తారీఖు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతోంది. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, వైసీపీ పార్టీకి పనిచేయొద్దండి. ఇప్పటికే మీ మీద మిమ్మల్ని తొలగిస్తున్నారు వాలంటీర్ ఉద్యోగం నుంచి. రేపు మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు రూల్స్ తెలిసి కూడా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి మీరు నేరం కింద వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. మీకు ఉద్యోగాలు రావండి, మీరు ఏ ఉద్యోగం మీకు రాదు భవిష్యత్తులో. మీ మీద కనుక కేసులు, ఎలక్షన్ కేసు కనీసం 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది తేలేసరికి, మీ జీవితం అయిపోద్ది. మీరందరూ కూడా యువకులుగా ఉన్నారు. మీ అందరికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు దాకా మేము మీ చెబుతూ వచ్చాం, మేము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. మెరుగైన జీతం ఇచ్చి, గౌరవ వేతనం ఇచ్చి మీరందరూ గౌరవంగా గ్రామాల్లో బతకడానికి మేము ఆస్కారం కల్పిస్తాము అని చెప్పి మేము చెబుతున్నాం. మీరైనా సరే మీరు మా మంచి మాటలను మీరు చెవికెక్కించుకోవట్లేదు, చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మళ్ళీ ఇస్తాను, మనకి కాంగ్రెస్ తో కూడా మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. కాంగ్రెస్ నుంచి వింత సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి సంజీవ్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏ మార్గాన్ని అధికార పార్టీ వదలటం లేదు. ఏ చిన్న లూప్ హోల్ ఉన్నా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోంది. ప్రలోభాలు అవ్వనివ్వండి, గిఫ్ట్లు అవ్వనివ్వండి, వాలంటీర్ల ద్వారా వాళ్ళని ప్రభావితం చేయనివ్వండి, యంత్రాంగం దుర్వినియోగం అవ్వండి, కోడున్నా కూడా. ఏం చెప్తారు? గెలుపుకున్న అన్ని మార్గాల్ని వాడేస్తున్నారు. విజయచంద్ర గారు, మీకు ఏవిఎన్ వ్యూవర్స్ కి, ప్యానల్ ఉన్న పెద్దలకి, ముఖ్యంగా పెద్ద అయిన మా పుల్లారావు గారికి గుడ్ మార్నింగ్ అండి. దీనికి నేపథ్యం చూడాలి విజయచంద్ర గారు. ఎవరు ఎన్ని చెప్పినా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, వాలంటీర్స్ ఇంత బరిదిగించడానికి గల కారణం ఏంటి అనే దానికి నేపథ్యం వెనక్కి వెళ్తే, మనం ఇళ్ల స్థలాల కింద కొన్ని వేల ఎకరాలు తీసుకుని రైతుల దగ్గర గవర్నమెంట్ ఎమ్మెల్యేలు, ఒక్కొక్క ఎమ్మెల్యే 10 లక్షల నుండి 25 లక్షల వరకు ఒక్కొక్క ఎకరానికి క్రాసింగ్ పెట్టుకుని కోట్లాది రూపాయలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సంపాదించారు. మరి వీళ్ళకేం ఒరిగింది వాలంటీర్లు కానీ మీరు అనొచ్చు. వాళ్ళు సేకరించినటువంటి సెంటు పట్టాల్లో నుంచి ఒక్కొక్క వాలంటీరు మంచివాడైతే 10 ప్లాట్లు, కొంచెం పర్వాలేదంటే 20 ప్లాట్లు, బాగా ముదురైతే 50 ప్లాట్లు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అనునాయులకి, వాళ్ళ చుట్టాలకి ఒక్కొక్క వాలంటీర్ ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత ఏం జరిగింది, ఆ ప్లాట్లన్నీ కూడా 2.5 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల కాడికి అన్అఫీషియల్ గా అమ్మేశారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో సగం ప్లాట్లు అమ్మేసిన మాట వాస్తవం. ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంక్వైరీ చేయమనండి. కాబట్టి వాళ్ళు బరితెగించి వాళ్ళకి ఫైనాన్షియల్ గా 5,000 మీరు అంటున్నారు, 5,000 కాదండి, 50,000 లక్ష సంపాదించే వాలంటీర్ కూడా నెలకి ఉన్నారనే సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు స్వయంగా, మీరే మా సైన్యం. విజయసాయి రెడ్డి ఏమో 90% మా వాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏమవ్వదు, పార్టీ నాయకులతో పని లేదు,
మీరే మా సైన్యం, వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర ఎన్నికల్లో గెలవాలి, మీరే నా సైన్యం అని చెప్పిన తర్వాత ఇంకా శుద్ధులు చెప్తున్నారు. మా తెలుగుదేశం తమ్ముడు శుద్ధులు చెప్తే ఎవరండి వినేది? పోయినసారి ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారు ఎలక్షన్ ఎదుర్కొనేటప్పుడు ఏం జరిగింది? డీజీని ఎలక్షన్ కమిషనర్ ని అప్పటికప్పుడు మార్చేశారు. సిఎస్ ని, డీజీని సిఎస్ ని నిమిషాల మీద మార్చారు. మరి ఇప్పుడు ఎందుకు మార్చలేకపోతున్నారు? మరి మీరు ఉమ్మడి పొత్తు ఎన్డీఏలోకి వెళ్ళారు. ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత మోడీ గారు ప్రత్యక్షంగా పాల్గొన్న సభ, చంద్రబాబు గారు పవన్ గారు పాల్గొన్న సభలో అన్ని సార్లు కరెంట్ పోవటం ఏంటి, మైక్ ఆగిపోవటం ఏంటి, 10 కిలోమీటర్లో ట్రాఫిక్ ఆగిపోవటం ఏంటి? ఇది సిగ్గుగా అనిపించట్లా ప్రధాని మోడీకి? మోడీయా కేడీయా ఏమనాలండి? నీ యొక్క సమర్థత, నీ యొక్క సపోర్ట్ లేకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగా ఇన్ని పనులు చేస్తుందా? మైక్ ఆపుతారా ప్రధానమంత్రికి? మీరు ప్రధానమంత్రికి మైక్ ఆపుతారా? ట్రాఫిక్ ఆపేసి క్రమబద్ధీకరించకుండా 10-20 కిలోమీటర్లు ఆపేస్తారా? దేనికి సంకేతం ఇదంతా? నేను విమర్శ కోసం చెప్పట్లేదమ్మా. వీళ్ళు కోరుకుంది ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం కలిశారు కదా. మరి అది ప్రాబ్లం సర్వ్ అయిందా? ప్రధానమంత్రి సభనే ఫెయిల్ చేయడానికి చూశారని చెప్పుకోవడానికి వీళ్ళకి సిగ్గులేదు. ఫెయిల్ చేయడం ఏంటి? 10 లక్షల మంది ఉన్నారు అక్కడ, తొక్కుకుంటే వెళ్ళిపోండి. మేము వైజాగ్ లో పెట్టాం, అనంతపురంలో పెట్టాం, గుంటూరులో పెట్టాం, ఆపలేకపోయారు మమ్మల్ని. 1 ఓటు 2 ఓటు ఉండే మమ్మల్ని ఆపలేకపోయారు. 45% పవన్ తో కలిపి 50% ఓట్లున్న మిమ్మల్ని ఆపగలిగారంటే ఏంటి? మీ దగ్గర అసమర్థత ఉందా? వాళ్ళు సమర్థంగా పనిచేస్తున్నారా? బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ వారు. దాన్ని మీరు సమర్థత అంటే ఎలా? గెలవడానికి ఎంతకైనా తెగిస్తాం, రౌడీజం చేస్తాం, తొక్కుకుంటూ పోతాం, హింసకి పాల్పడతాం, ఇవి కదా మరి వాళ్ళు ఎంచుకుంటున్నప్పుడు. మీరు కూడా వాళ్ళని ప్రేరేపిస్తున్నారా? హింసకి హింస చేయండి, తలకి తల, కళ్ళకు కన్ను, పన్ను పన్ను అంటున్నారా? ప్రేరేపించడం కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రాముడు, కృష్ణుడు, భీముడు అందరూ కూడా ఆయుధం పట్టుకుని యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారు కానీ శుద్ధులు చెప్పి యుద్ధంలో గెలవలేదు. దేవుడు కూడా ఆయుధం చేయకుండా తప్పలేదు. 10 లక్షల మంది మీటింగ్ ని 1000 మంది పోలీసులు వచ్చి ఆఫ్ చేయడం ఏంటమ్మా? అది దట్టు ప్రధానమంత్రి తిరుగులేని నాయకుడు మోడీ గారు ఉన్న సభను ఆపుతుండి సమర్థించుకోబాకండి. సమర్థించుకోకుండా ఏం చేయాలనేది ఆలోచించండి. హెచ్చరిస్తున్నాం మేము. జాగ్రత్త పడండి. మీరు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? వాలంటీర్లు వారంటీగా కావాలనే, ఇంటెన్షనల్ గా కావాలనే చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి అందుతుంది. ఇప్పుడు అదే కదా సార్ పాయింట్. వాళ్ళు ఇంటెన్షనల్ గా చేసి ఇలా కంప్లైంట్ చేయించుకుని వేటు వేయించుకుంటే డైరెక్ట్ ఎలక్షన్ లో వాళ్ళు ఏజెంట్ గా కూర్చోవచ్చు కదా. ఇది ఓపెన్. ఇందాక మాట చెప్పారు మీరు, కరెక్ట్. సస్పెండ్ అయితే డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు వచ్చే క్యాండిడేట్ వాడు ఓటర్ మనోడు వేయండి అని చెప్తారు. అదేనమ్మా, అతని చేతుల ద్వారా బెనిఫిట్ ప్రజలకు ఇచ్చాడు కాబట్టి ఆడి ముఖం చూడంగానే కొంతమంది అయినా ఇది అవుతారని. కొన్ని వాలంటీర్లు ఎవరమ్మా? నిజమైన వాలంటీర్లు ఉండారా? ఆడపిల్ల వాలంటీర్ అయితే అన్నం భర్త వచ్చి కూర్చుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి సస్పెండ్ చేయటం శిక్ష కాదండి. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పనిష్మెంట్. తప్పించడం. వాళ్ళు అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ కి వెళ్ళి కూర్చుంటారు. అబ్బే, సస్పెన్షన్ అసలు పనిష్మెంటే కాదండి. వాళ్ళని కరెక్ట్ గా అరెస్ట్ చేసి కేసులో పెడితే, జైల్లో పెడితే వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. దీని అంతటికి ఎలక్షన్ కమిషన్, డీజీ బాధ్యత వహించాలి, కలెక్టర్లు బాధ్యత వహించాలి, ఎంఆర్ఓలు బాధ్యత వహించాలి. వీళ్ళందరూ నిమ్మకి నీరెట్టినట్టుగా నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళ అరాచకాలు సాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నా 2 మాటలమ్మా. ఒకటి, హింసను నమ్ముకున్నట్టు మొదటి రోజు నుంచి అది ఫెయిల్ అయినా గెలిచినా అతనిదే బాధ్యత. వాళ్ళలో పావులుగా వీళ్ళని వాడుకుంటున్నాడు. పావులుగా వాడుకుంటున్నారని తెలిసి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? వీళ్ళకి లాభం ఉంది కాబట్టి వెళ్తున్నారు. లక్షలాది రూపాయలు బ్రైబ్ వీళ్ళకి అందుతుంది కాబట్టి వాలంటీర్లు వెళ్తారు. అందరూ నేను చెప్పను, కొంతమంది నిజాయితీ పనులు ఉంటే ఉండొచ్చు, కానీ లిటిల్ బిట్ స్మాల్ ఫిగర్ అది. కానీ ఎక్కువ మంది కావాలనే వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు. వాళ్ళ లాభాలు వాళ్ళకు ఉన్నాయి. దాదాపు 50% ఇళ్ల స్థలాలని అమ్మేశారు. అమ్ముకోవచ్చని జగనే చెబుతున్నాడు కాబట్టి 100 రూపాయల స్టాప్ మీద రాసేసుకుని 50% ఆఫ్ ది ప్లాట్స్ ఇప్పటికే సేల్ అయిపోయిందమ్మా. ఈ భూ కుంభకోణం అనేది ఒక లిక్కర్ కన్నా, ఒక శాండ్ మాఫియా కన్నా ఎక్కువైంది అనే సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్ర గారు. ఇది మోడీ గారు కన్నెర చేయాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. డీజీని, సిఎస్ ని నిమిషాల మీద మార్చేయాలి. కలెక్టర్లనైనా, ఎస్పీలనైనా నిమిషాల మీద తప్పించాలి. 5 సంవత్సరాల నాడు 1 నిమిషంలో ఎలా తప్పించారు? సిఎస్ నేను డీజీని ఎలా మార్చగలిగారు మీరు? కోడ్ ఉండగా. కోడ్ ఉందో ఇప్పుడు మార్చండి. తప్పులు 1,00,000 ఉండే, 1,00,000 చూపిస్తాం మేము, మార్చమనండి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే ఎలా జరగదు. పారామిలిటరీ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మామూలు తుత్తుపూర్ పోలీసుల వల్ల జరిగేది ఏమీ లేదు. మనం చెప్పే శుద్ధుల వల్ల కూడా మనకు వచ్చేది ఏమీ లేదు. చేసేవాళ్ళు చేసుకుంటూ పోతారు, పెట్లు మారుస్తారు, డిగ్గింగ్ చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, హత్యలు చేస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చేయడానికి. వాటిని ఆపాలంటే
సెంట్రల్ గవర్నమెంట్ ఉక్కు పాదం మోపాలి. అసలు ఆంధ్ర పోలీసుకి ఎటువంటి అధికారం లేకుండా 4th లేయర్ లో పెట్టాలని ఎక్కడో రోడ్డు మీద మొత్తం కూడా పారామిలిటరీ సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో సెంట్రల్ డీజీని వేసి ఎలక్షన్స్. సురేష్ గారు చెప్పింది విన్నాను, సంజీవ్ రెడ్డి గారు చెప్పింది కూడా బాగా విన్నాను. సంజీవ్ రెడ్డి గారు చక్కటి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేశారు, ఏం చేయాలో. కానీ ఇదంతా ఆలస్యం అయిపోయింది కదా. ఎలక్షన్ వచ్చాక అనౌన్స్ అయ్యాక ఎవరు వింటారు, ఎవరు మాట ఎవరు వింటారు? ఇప్పుడు వెళ్ళి ఎవరు చెప్తారు? మీరన్నా దానికి నేను ప్రశ్న వేస్తున్నా, ఎవరికి రాస్తారు, ఎవరికి చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ లీడరు, ఏం చేస్తారు ఆయన? కాదండి, ఒకటి నాకు కూడా, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎవరు చెప్తారని అంటున్నారు, ఎవరు చెప్పాలి దీనికి? అసలు ఉన్న అధికారులు కదా ఇవి చర్యలు తీసుకుని మానిటర్ చేసి చెయ్యాలి, చెప్తే చేస్తారా? కరెక్ట్. సంవత్సరం క్రితం ఎందుకు నిద్ర లేవలేదు, 2 సంవత్సరాల క్రితం ఎందుకు నిద్ర లేవలేదు? ఇలాగ అవుతుందని వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? టీడీపీ వాళ్ళు చెప్తున్నారు బాధకుని ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తారు ఏంటంటే, ఎవరైనా ఇలాంటి పని చేయరా? చేస్తారు. ఎలక్షన్ స్టార్ట్ అవ్వండి, ఎలక్షన్ వచ్చే 30 రోజుల్లో ఇంకా డబ్బులు వేస్తారు ఒక్కో అకౌంట్ లో. ఇందుకే నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే, ఎందుకు చేయరు, ఎవరికి చెప్తారు? చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మీరు ఈ పార్టీ అని కాదు, 1 సంవత్సరం క్రితం నుంచి లీగల్ యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోలేదు కదా. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అధికారంలో ఓల్డ్ క్యాండిడేట్ గా ఉన్నా, వెళ్తున్నా, నాకు వ్యతిరేక క్యాండిడేట్ గవర్నమెంట్ లో ఉన్నది. శుభ్రంగా ఎలక్షన్ 3 రోజుల ముందర ఒక 50,000 మందిగా నియోజకవర్గంలో 15,000 వేస్తే 20,000 వేస్తే అవుతారు. పూర్వం జరిగింది కదా, అవన్నీ ఉంటాయి. ఇది అంతా అయిపోయాక ఒక ఇంట్లో నొప్పు బయట వచ్చాక నిద్రలేసి అయ్యో బకెట్ కూడా లేదే, నీరు లేదన్నట్టుగా ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్పండి. అక్కడ మనకి సంజీవ్ రెడ్డి గారు అందరూ ఇద్దరు చాలా సీనియర్ పీపుల్, ఎలా ఆప్ చేస్తారు? ఆ శక్తి మీ దగ్గర ఉన్నదా? ఆ నేపథ్యం ఉన్నదా? ఫ్రాంక్ గా అడుగుతున్నా. ఇది ఇలాగా ఒక విశేషమైన ఫోర్స్ గా తయారైపోతుందని మీరు ఆలోచించలేదా? ఏదో అలా తిరుగుతూ ఉంటారు అనుకున్నారా? సరదాగా అడుగుతున్నా, ఎలాగనుకున్నారు? నియోజకవర్గానికి 2,000 మంది 3,000 మంది ఉంటే వాళ్ళకి సురేష్ గారు చెప్పారు, బాబు మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామమ్మా. ఎవరన్నా నమ్ముతారా? ఈ రోజుల్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కులోనికి మనం అబ్బాయికి అమ్మాయికి ఉన్న జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, తెలివితేటలు, అతి తెలివితేటలు ఎవరికి ఉన్నాయి? అందువల్ల ఇది ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయదు. ఎలక్షన్ కమిషన్ ఒక కాగితం, ఒక న్యూస్ పేపర్ అనౌన్స్మెంట్ ఇస్తారు అంతే. ఇలా చేయొద్దు, చర్యలు తీసుకుంటాం అంటారు అంతే. వాళ్ళు ఏమన్నా చేసారా? ఇప్పుడు ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్? మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటే మీ కార్ ఆఫ్ చేసి 50,000 ఉంటే ఎక్కడిది డబ్బు, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఆఫ్ చేయి, రిసీట్ చేసుకో, డబ్బు సరెండర్ చేయని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, మీకు అవమానం అవుతుంది అంతే. ఇది ఒక రాజకీయ పార్టీ అధికారం కావాలి అని తిరిగేటప్పుడు అధికారం ప్రజలు తీసుకొచ్చి మీకు నెత్తి మీద దండలు పట్టరు కదా. మీరు అన్ని ఎప్పుడో యాంటిసిపేట్ చేయాలి. మీకు బలం ఉన్నది, మీకు అన్ని ఉన్నాయి, అన్ని తెలిస్తే ఎందుకు చేయలేదు? సంజీవ్ రెడ్డి గారు చెప్తే నన్ను ఆనందపడతా, సురేష్ గారు కూడా ఎందుకు చేయలేదు? ఇది అవుతుంది అనుకోలేదా? ఒక సునామీ వస్తున్నప్పుడు ముందర నిలబడి సముద్రం దగ్గరికి వచ్చి మన దగ్గరికి రాదేమో అని కూర్చుంటారా? పరిగెత్తుకుని పారిపోతారు కదా. ఇవాళ చూడగానే అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, మీరు చెప్పిందంతా కరెక్ట్. సురేష్ గారు, సంజీవ్ రెడ్డి గారు చెప్పింది 1% డిసగ్రీ. ఎందుకు ఏం చేయకుండా ఈవేళ ఇలాగా అలాగా అది నాకు అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం చేయలేదంటే ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళని పార్టిసిపేషన్ కి దూరంగా ఉంచాలని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వీళ్ళ ద్వారా జరుగుతున్న అరాచకాలని ఎప్పటికప్పుడు చెప్పి మీడియా ద్వారా వెళ్తున్నారు. నాకు తెలియట్లేదు, నేను అడుగుతున్నాను. నేను ఒక ఇండిపెండెంట్ పర్సన్ గా చెప్తున్నా. నా దగ్గరికి మీరు అడిగారు ఏం చేయాలి అంటే, ఒక 6 నెలల క్రితం 10 నెలల క్రితం ముందర పెటిషన్స్ పెట్టి ఎలక్షన్ కమిషన్ కి, ప్రభుత్వానికి, అందరికి పెట్టి మళ్ళీ రిపీట్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నోటీస్ ఇచ్చి తీసి పారేద్దరు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఎందుకు చేయలేదు? బాగా లాయర్లు పెట్టుకున్నారు, ఒక్కొక్కరు 2 ఎంపీలుగా తిరుగుతున్నారు. ఖాళీగా తిరుగుని వాళ్ళు ఫీజు తింటాక అదే అడుగుతున్నా, ఒబ్జెక్టివ్ గా చెప్తున్నా. ఏం చేయాలి ఈవేళ ఏం చేయాలి?
కాగితం ఇస్తారు ఎలక్షన్ కమిషన్ కి, ఫోటోలు దిగుతారు, ఇది స్టేట్మెంట్ అంతే చెప్పండి. ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఏదో స్టేట్మెంట్స్ చేశారు, బాగానే ఉన్నారు, అయిపోయింది అనుకున్నారా? ఇది తప్పకుండా ఈ ఎలక్షన్ లో ఒక పెద్ద ఫ్యాక్టర్, చాలా పెద్ద ఫ్యాక్టర్. ఇది చిన్న ఫ్యాక్టర్ కాదు, ఇది మెయిన్ ఫ్యాక్టర్. అది అప్పుడు ఈ లింక్ ఉన్నది. మీకు పర్మనెంట్ ఉద్యోగం లేకుండా టెంపరీ ఉద్యోగం గవర్నమెంట్ ఇవ్వటానికి లేదు, ఈ పని చేయడానికి లేదు, రాజ్యాంగంగా రిక్రూట్మెంట్స్ కడి ఏం చేయలేదు కదా. అయితే నేను ఒబ్జెక్టివ్ గా చెప్తున్నా. ఒబ్జెక్టివ్ గా అంటే వాళ్ళు గెలిస్తే నాకు సంతోషం, వీళ్ళు గెలిస్తే సంతోషం, నాకేమి ఇన్వాల్వ్మెంట్ లేదు, వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు, మనకి నాకేం పెద్ద మార్పు అనేది నాకు కనపడట్లేదు. వీళ్ళు పోతే పాత వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు పోతే మళ్ళీ ఆ పాత వాళ్ళు వస్తారు, అంతే కదా. కొత్త మామూలు ఏం లేవు, మామూలుగా ఉంటుంది. ఎన్ని మార్పులు వచ్చినా అలాగే ఉంటుందని సామెత ఉన్నది. అందువల్ల నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నా, ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం నుంచి పని చేయాలా వద్దా? దీనికి రాజ్యాంగం పరిస్థితి, ఇది చట్ట ప్రకారంగా చేశారా? వారెవడు ఇంటికి వెళ్ళటానికి, వారెవడు సురేష్ గారు, కెన్ యూ ఆన్సర్? అసలు మీరు ఆలస్యం చేశారు, ఇదంతా కూడా పుట్టి మునిగే వరకు మీరే తెచ్చుకున్నారు పరిస్థితి అనేది వారి అభిప్రాయం. ఏం చేయలేదా మీరు? ఒక నిమిషం పుల్లారావు గారు, లెట్ హిమ్ ఆన్సర్. 2021లో తిరుపతి బై ఎలక్షన్ లో యథేచ్ఛగా వాలంటీర్లను ఉపయోగించి తిరుపతిలో వాళ్ళు ఓటర్ ఐడి కార్డులను ఎట్లా క్లోనింగ్ చేశారు అన్ని కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేవాళ్ళం. అదేవిధంగా ఆత్మకూరు అసెంబ్లీ బై ఎలక్షన్ లో కూడా వాలంటీర్లు ఓటర్లను తీసుకెళ్లి పోలింగ్ స్టేషన్ లో ఓట్లు వేస్తూ ఉంటే, అన్ని చోట్ల ఉపయోగిస్తూ ఉంటే, అదేవిధంగా ఓటర్ లిస్ట్ లో చనిపోయింది ఎవరు, ఊళ్ళో నుంచి వెళ్ళిపోయిన ఎవరు, ఫేక్ ఓట్లు ఎవరు అన్ని ప్రొఫైలింగ్ చేసి వాళ్ళతోటి దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం చేసినప్పుడు కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ చాలా లేటుగా మేల్కొంది. ఇటీవల 2021లో జరిగిన లోక్సభ ఎలక్షన్ లో జరిగిన దానికి ఇప్పుడు ఒక 3 నెలల క్రితం యాక్షన్ తీసుకున్నారు ఆ గిరీష్ అనే అతని మీద, కలెక్టర్ మీద. ఇదే ఒక సంవత్సరం క్రితం తీసుకున్నట్టయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కళ్ళప్పగించి చూస్తా ఉంది, ఆ ఉదాసీన వైఖరిలో ఉంది, యాక్షన్ తీసుకోవట్లేదు. దాంతోనే ఈ సమస్యలన్నీ వచ్చినాయి. అప్పుడు వాలంటీర్ల మీద తీసుకోవాలి, అప్పుడు కూడా ఈ ఆర్డర్స్ ఉన్నాయి, వాలంటీర్లు మీరు ఎలక్షన్ డ్యూటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదని. మరి అయినప్పుడు అయినా పాల్గొంటున్నారంటే ఆ ఏఈఆర్ఓ గాని, ఈఆర్ఓ గాని, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఎలక్టోరల్ ఆఫీసర్ గాని యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు పై వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ యాక్షన్ ఒకటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇందాక సంజీవ్ రెడ్డి గారు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మీరు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కదా, మరి ఎన్డీఏ దృష్టికి తీసుకెళ్లి, కేంద్రంలో బీజేపీకి, హోంశాఖకి తీసుకెళ్లి ఇక్కడ అసలు జరిగే పరిస్థితి లేదు, ఇదిగో ఇవన్నీ చేసి ఇప్పుడు కూడా మీరు అక్కడి నుంచి పారామిలిటరీ బలగా వారు అన్నారు, వారు ఆ పాయింట్ చెప్తున్నారు. అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేయపోయారా? ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు అసలు ఇన్ఛార్జ్ డీజీపీకి అసలు క్వాలిఫికేషన్ లేదండి. లేకపోయినా ఇన్ఛార్జ్ డీజీపీ కొనసాగుతున్నాడు. మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం. ఈ ఇన్ఛార్జ్ డీజీపీ అసలు ఈ డీజీపీలు అందరూ ఫెయిల్ అయ్యారు. గౌతమ్ సవాంగ్ కానీ, ఇప్పుడు వచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయటంలో విఫలమయ్యారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు పనికిరారు. వీళ్ళు ఇవాళ మీరు చూడండి, నిన్న పల్నాళ్ళు తెలుగుదేశం మీటింగ్కి వెళ్ళి చంపేస్తారా? తెలుగుదేశం జెండా కట్టారని ఇంటి మీదకి వెళ్ళి ఇంటిని దోషం చేస్తారా? తెలుగుదేశం జెండా కట్టినటువంటి కారును తగలబెడతారా? అసలు ఈ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉందా? పోలీసులు కూడా రౌడీలుగా మారినటువంటి వ్యవస్థ ఉంది ఈ రాష్ట్రంలో. మీరు అన్ని జిల్లాల్లో మీరు జిల్లాలు అంటున్నారు. మోదీ గారు సభకు వస్తేనే బాపట్ల, గుంటూరు జిల్లాలో సమీప గ్రామాల్లో కరెంట్ పీకేశారు. మేము అదే అరాచకం ఏ స్థాయిలో ఉందో శాంపిల్ చూపించారు. మేము హోమ్ మినిస్ట్రీకి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి తీసుకెళ్ళాం. అందరూ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. నిన్న కూడా తీసుకెళ్ళాం. మరి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది. ఇవాళ ఎవరు ఈ సిఎస్, డీజీపీ, సిఎస్ గుడ్లకు ఇచ్చి చూస్తా ఉన్నాడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా. ఇదండి ఇలా పరిపాలన. డీజీపీ కూడా అంతే, నోరు మెదపడు. ఎంత విఫలమయ్యాడు. కాకపోతే ఈ రోజున సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు, 3 డీజీపీలు మా ఆఫీస్కి రండి అని పిలిచాడంటే డీజీపీ ఫెయిల్యూర్ కదా. డీజీపీ తక్షణం తొలగించాలి. సిఇఓ పరిపాలిస్తాడండి. సిఇఓ కెన్ కంట్రోల్ ది సిచ్యువేషన్. కానీ 3 డీజీపీలు పిలుచుకుని ఈ రోజు మీరు 4 గంటలకు రండి అని ఉత్తర్వులు జారీ చేశారంటే అసలు ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు?
డీజీపీని ఇమీడియట్ గా సాక్ చేయాలి. సంజయ్ రెడ్డి గారు, ఇక మాకు వీళ్ళందరినీ మాకు కూడా వాళ్ళ అదే మాట పదవుల మాకు నుంచి రావట్లేదు. తప్పిస్తేనే దీని సొల్యూషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు కదా అందరూ అధికార యంత్రాంగం కోడ్ని ఉల్లంఘిస్తున్నారు అని. మరి పోయినసారి మోడీ గారు కోడ్ వచ్చినాకే కదమ్మా సిఎస్ నేను డీజీని మార్చింది. అప్పుడు పనికొచ్చిన రూల్ ఇప్పుడు ఎందుకు పనికిరాదు మోడీ గారికి? వీళ్ళు మోడీ గారితో కలిసింది ఎందుకు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కావాలనుకున్నాం, మేము కూడా అదే కోరుకున్నాం, జరుగుద్దని అనుకున్నాం. సరే వీళ్ళు ముగ్గురు కలయిక అపవిత్రం అయినప్పటికీ కూడా దాని వల్ల ప్రజలకు మేలు జరుగుద్దనే ఉద్దేశంతో మేము దాని మీద కూడా ఏమి కామెంట్ చేయలేదు. మరి ఓటు ఉన్నటువంటి మోడీ గారి ప్రాపకం కోసం వీళ్ళందరూ ఎందుకు ఎగబడతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రయాంగిల్ లవ్ ఏంటి? జగన్ ఒక పక్క లవ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ ఒక పక్క నుంచి లవ్ చేస్తున్నారు. వాళ్ళు ఉదాసీనంగా తీసుకుంటున్నారు, ఇద్దరిని సమదూరం పాటిస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో కలిశారు కానీ సమదూరం పాటిస్తున్నారు అనేది నిన్నటి ఇన్సిడెంట్ అర్థమైపోయింది. ఈ హిమ్సెల్ఫ్ మోడీ గారు ఉన్న సభ ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారని పేపర్ల నిండా వచ్చినప్పుడు, మోడీ గారు మైక్ కరెంట్ వచ్చే వరకు ఆగి మీటింగ్ చెప్పినప్పుడు మరి మోడీ గారు ఏం చేయాలి? ఈ విషయంలో ఏం చేయాలి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి మరి ఇక్కడ డీజీని ఇక్కడ సిఎస్ ని మార్చాల్సిన అవసరం లేదా? మనం చేయగలం ఆ పని? మనం చేయలేం కదా. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ చూసుకోవాలి ఇవన్నీ. లా అండ్ ఆర్డర్ ముఖ్యం. వరుస పెట్టి చంపుకుంటూ వెళ్తా ఉన్నారు. ఎస్పీలకి లెటర్ పెడతామేంటి? మర్డర్ జరిగింది కదా అక్కడ, ఇంకా లెటర్ పెడతామేంటి అంటున్నాడు. ఫెయిల్ అయిపోయినట్టే 100%. వాడిని ఇమీడియట్ గా తీసేయాలి అక్కడి నుంచి. తీకుండా లెటర్ పెడతారంట. వాడు ఇచ్చిన లెటర్ సంజాయిషిని బట్టి వాళ్ళ మీద చర్యలు ఉంటాయండి. ఏంటమ్మా ఇదంతా మనకు తెలీదా? నేను కొట్టినట్టు ఉండాలి, నువ్వు ఏడ్చినట్టు ఉండాలి అన్నట్టుగా ఉంది. వీళ్ళ యొక్క అంబిషన్ తీరలేదు. 3 పార్టీలు కలిసినాయి, ఏంటి ఉపయోగం చెప్పండి? కలవక ముందే మీకు ఇంకెంతో కొంత గౌరవం ఉందో, కలిసిన తర్వాత తగ్గిపోయిందని నేను అనుకుంటున్నా. ఇది విమర్శ కాదు, జనం ప్రజలు అనుకున్నటువంటి మాట. ఓటు ఉన్నటువంటి మోడీ గారి దగ్గరికి 50% జగన్ ఇండైరెక్ట్ గా పరిగెడుతున్నాడు తెరసాటుగా. తెర ముందుగా వీళ్ళిద్దరు పరిగెడుతున్నారు. 45% ఓట్లు ఉన్న వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నారమ్మా? అంటే ఎవరు గెలిచినా మోడీకే సపోర్ట్. సరే పెట్టేసుకున్నారు, అది వాళ్ళ పార్టీలు వాళ్ళ పాలసీ అంశం. ఇప్పుడు ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు వీళ్ళైతే ఇట్లా ఓపెన్ గా వెళ్ళిపోతున్నారు, సస్పెండ్ అయిపోవాలని కోరి ప్రయత్నిస్తున్నారు. పార్టీలు వాళ్ళ పాలసీ వాళ్ళ అలయన్స్ లోకి వెళ్ళడం తప్పడతలే నేను. ఏ రాజకీయ పార్టీ అయినా పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా గెలవాలని, ఎలక్షన్లు గెలవాలని చూస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమ మార్గంలో వెళ్తున్నాడు, అదే కదా ఇష్యూ. ఖచ్చితంగా వెళ్తాడు అనేది డే 1 నుంచి మనకు తెలుసు కదా. మరి పుల్లారావు గారు చెప్పినట్టు 1 year ముందు మీరు ఎందుకు మేల్కోలేదు? ఎందుకు హోమ్ మినిస్టర్కి లెటర్ పెట్టలేదు? మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు పోలేదు? సుప్రీంకోర్టుకు పోయి ఒక్క మట్టుగా వేయించినట్టయితే అవి ఎవిడెన్స్లు చూసి వాళ్ళిద్దరిని తీసేసేవాళ్ళు కదా. మీరు ఎందుకు చేయలేదు? మోడీ గారు మాకు కలుస్తున్నాడు సరిపోతుంది అనుకున్నారు మీరు. ఓటు నిన్నగాక మొన్న వచ్చిందమ్మా. మీ కలయిక 20 రోజుల నుంచి జరుగుతుంది, 4 రోజుల నుంచి జరుగుతుంది కదా. 4 రోజుల క్రితమైన కాగితం పెట్టి ఉండాలి కదా వీళ్ళిద్దరిని మార్చమని. ఇంతవరకు మీరు పెట్టలే పేపర్ స్టేట్మెంట్లు తప్ప. అది మీ స్వయంకృత అపరాధం. పెద్ద ఆయన చెప్పింది కరెక్టే చాలా వరకు. ముందు మనం చేయాల్సిన పని మనం చేయాలి, మనం చేయాల్సిన పని మనం చేయలేదు. మా స్థాయికి మేము మా మీటింగులు ఆపడానికి కూడా మాక్సిమం ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడిబొడ్డులో మీటింగ్ పెట్టామమ్మా. ఏం ఆపగలిగాడు మమ్మల్ని? మమ్మల్ని ఆపలేకపోయాడు. మిమ్మల్ని ఆపుతాడు మరి? ఎందుకు ఆపుతున్నాడు? ఎక్కడుంది అమ్మాయి? వీళ్ళు కనుక్కోవాలి, వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పుల్లారావు గారు ఇప్పుడు ఏంటి మరి? సరే ఒకటి కొంచెం మర్యాద పూర్వకంగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, ఇద్దరు మిత్రులే, నాకేం దూరం కాదు, సంజయ్ రెడ్డి గారు అని వాళ్ళ. ఒకటి అడుగుతున్నా, ఒక గేమ్ శాంక్చురీ అడవి నుంచి ఒక పులి, పెద్ద పులి ఊరు మీద అప్పుడప్పుడు పడతా ఉంటారు. పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఒక పెద్ద నోటీస్ బోర్డు పెడతారా పులికి, నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ తినొద్దు, మనుషులు తినొద్దు, అడవిలో వెళ్ళి జంతువులు తిన అంత పెడతారా? అలా ఉన్నది వ్యవహారం. అంటే చెప్పిందంతా కరెక్టే, ఎవరు పట్టించుకుంటారు? అది నేను అడిగేది వాళ్ళకి మీకేం వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు. నేను దీనికి మైండ్ ఉన్నదా లేదా, దీనికి వైద్యం ఉన్నదా లేదా అంటే చెప్పా. ఉందా లేదా? ఇప్పుడు మరి ఇప్పుడు 2 నెలలు ఉంది, ఇంకొక 57 రోజులు ఉంది అనుకుందాం. ఈ 57 రోజుల్లో మరి ఇలాగే ఉంటే అసలు ఫెయిర్ ఎలక్షన్ జరిగిద్దా? వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉన్నదా? కెపాసిటీ లేదు. కెపాసిటీ అంటే ఊరుకునే టికెట్లు ఇవ్వటం, అది సంపాదించడం, ఇది సంపాదించడం కాదు. ఏదో తిరగటం, ఇలా చెప్పేయటం, మీటింగ్లు పెట్టడం కాదు. అసలు ఈ గొయ్య, ఈ డేంజరు వస్తాదని ఆ నాటు మేధావులు ఎవరు చెప్పలేదా? చుట్టూరా తిరుగుతున్నారు కదా ఈ నాయకులు చుట్టూరా. ఏదో మేనిఫెస్టో చేశారట, రహస్యంగా చేశారట, ఇది చేస్తారట. నేను అడుగుతున్నా, ఇది మీరు చెప్పింది కరెక్ట్, సురేష్ గారు చెప్పింది 100% కరెక్ట్, సంజీవ్ రెడ్డి గారు చెప్పింది మనం ఎవరు డిసిగ్రేం. అది ఏంటి, ఏం చేశారు, ఎందుకు చేయలేదు అని అలాగా ఆఖరి నిమిషం వరకు వాళ్ళని బ్రతిమాలితే పులి తినకుండా ఉంటుందా మిమ్మల్ని? ఎందుకు నాకు అదే ఆశ్చర్యంగా ఉన్నది. అది నాకు 100%
500% నాకు తెలుసు ఇది అవుతుంది చాలాసార్లు కూడా చెప్పాను. ఇదే మెయిన్ కీ ఎలక్షన్ లో వాలంటీర్స్ చాలా బ్రిలియంట్ గా చేసేది పిఎం. అది మీరు అడ్డుకోవాలి, చేయలేదు. ఇప్పుడు అనిపించాలి సురేష్ గారు, ఇప్పుడు ఇది ఒక నివురుగప్ప నిప్పులాగా బొంబాట్ అయ్యింది, ఆ బొంబాట్ అయ్యే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు వాట్ నెక్స్ట్? అసలు మిమ్మల్ని సూది పిన్నంత స్పేస్ లో కూడా ఎలక్షనీరింగ్ కానీ లేకపోతే రేపొద్దున ఏమి ఓటర్ని మీ సైడ్ మళ్లించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంత స్పేస్ కూడా మిమ్మల్ని ఇవ్వట్లేదు, ఏంటి మరి? అది ఒక్క నిమిషం పుల్లారావు గారు, సురేష్ గారు. ప్రజాస్వామ్యంలో మాది రాజకీయ పార్టీని, మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నారు, ఇతను ఎప్పుడు ఇంటికి పంపించాలా ఉన్నారు. కానీ హింస క్రియేట్ చేసి తెలుగుదేశం శ్రేణుల్ని మోరల్ గా దెబ్బతీయాలని చూస్తున్నారా? మేము అదే చెప్తున్నాం. హింసకి హింస ప్రతి సమాధానం కాదు. కానీ మేము మా కార్యకర్తలకి ముందు వాలంటీర్లకి హెచ్చరిస్తున్నాం, ఇక మీకు మంచిగా చెప్పే పరిస్థితి దాటిపోయింది. మీ అందరూ ప్రతి వాలంటీర్ వెనక మా ఇంటారా? ఇప్పుడు పుల్లారావు గారు అంటున్నారు వాళ్ళకి బాగా డబ్బులు చూపిస్తున్నారండి అని. అది చూపించినా సరే ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు సిద్ధపడాలి. జూన్ 4వ తారీఖు తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. కానీ మీరు చూశారు, ఉరవకొండ ఈఆర్ఓని ఎవరో సేవ్ చేయలేకపోయారు, ఈ జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయలేకపోయాడు. అదే విధంగా తిరుపతి కమిషనర్ గా చేసినటువంటి గిరీష్ సాని ఎవరో సేవ్ చేయలేకపోయారు. వాళ్ళకి అండర్ సస్పెన్షన్. మీరు వీళ్ళని నమ్మి మీరు గనక ఇదే తరహాలో చేస్తే మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమించలేడు. రేపు మీకు ఏ రాజ్యాంగ వ్యవస్థ, మీరు అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగపరిచారు. మీ రెస్క్యూకి రారు. జూన్ 4వ తారీఖు తర్వాత కొత్త ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మా కార్యకర్తలందరూ కూడా ప్రతి వాలంటీర్ వెనక మిమ్మల్ని షాడో లాగా తిరుగుతానే ఉంటారు. మీరేం చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిని ఎదుర్కొంటాం. మీరు దేనికంటే మేము సిద్ధమై, మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్నటి దాకా మీ ముసుగు తొలగించలేదు. సిద్ధమే అంటున్నారు. ఇంకొక పక్కన ప్రజలు ఫిక్స్ అయ్యి ఉన్నారు. సార్ ఒక క్వశ్చన్, కోనేరు సురేష్ గారు, ప్రజలు ఫిక్స్ అయ్యి ఉన్నారు అని అనుకుందాం కాసేపు. నిజంగానే ప్రజలు ఫిక్స్ అయిపోయారు, ప్రభుత్వాన్ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకొక డైరెక్షన్ లో హింసని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నిన్న మనం ఎన్ని ఘటనలు చూసాం, నంద్యాల, మాచర్ల, ఆళ్లగడ్డ, వరుసగా ఇలా హత్య రాజకీయాలు, రాజకీయ హత్యలు జరుగుతున్నప్పుడు కేడర్ గాని కార్యకర్తలు గాని మోరల్ గా దెబ్బతింటారు కదా. సరే, వాళ్ళు తెగించిన ఇంట్లో ఆడోళ్ళు ఎందుకు వచ్చిన ఈ గొడవ, పిల్ల జల్ల వెనకాల ఉన్నారు, ఆగండి రా బాబు అని వాళ్ళని ఆపరా? ఇది వీళ్ళు భయం క్రియేట్ చేయాలని చేస్తున్నారు. అవును, భయం క్రియేట్ చేస్తున్నారు. మీకు ఈ డీజీపీని ఈ ఫెయిలింగ్ డీజీపీని ఈ సిగ్గుండాలి. ఈ డీజీపీకి ఒక్క నిమిషం కూడా అతను ఆ పోస్ట్ లో ఉండడానికి అర్హుడు కాదు. మీరు ఇంకా ఏం చేస్తారు? పోలీసింగ్ కరెక్ట్ గా చేయలేనప్పుడు మీరు ఆ సీట్లు ఎందుకండి? సిగ్గుగా లేదా? మీరు ఆ 3 సింహాలు తలదించుకునేటట్టు చేయొద్దు. డీజీపీ గారికి ఈ మీటింగ్ ద్వారా చెబుతున్నాం. మీరు ఆ 3 సింహాలు తలదించుకునేటట్టు చేయొద్దండి డీజీపీ గారు. కనీసం మీరు ఉన్న మీ ఉనికిని ప్రదర్శించుకోండి. మీకంటే కానిస్టేబుల్ ఏమనే పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఖచ్చితంగా ఈ డీజీపీని సిఎస్ ని మార్చేటటువంటి పోరాటం చేస్తాం, మార్పిస్తాం కూడా. మేమేమి అధికార దుర్వినియోగం కాదండి. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 3 ఎస్పీలు రమ్మన్నాడంటే అసలు డీజీపీ ఎందుకండి? బ్రేక్ తీసుకుందామంటే ఇంకొక పక్కన హింస, అలాగే ప్రలోభాలు, ఓటర్లని మాట్లాడడానికి కూడా మాకు గౌరవప్రదంగా లేదు. మాకు సిగ్గుపడండి. డీజీపీ పోలీసులు అందరూ కూడా 20 జిల్లాల ఎస్పీలు. మీకు ఐపీఎస్ ఎందుకు? మీకు ఐపీఎస్ అవసరమా? మీరు ఇండియన్ పోలీసింగ్ సర్వీసా, వైసీపీ పోలీసింగ్ సర్వీసా? మీరు ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ డీజీపీ ఉంటే ఎలక్షన్, ఈఎస్పీలు ఉంటే ఎలక్షన్ జరగదని చెప్పేసి ప్రభావితం చేయగలరమ్మా. ఆ ఏరియాలో ఉన్న ఆ 50 ఇళ్ల పరిధిలో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళని షఫల్ చేసేసి ఇప్పుడు సపోజ్ సత్యసాయి జిల్లాలో ఉన్న వాళ్ళని కర్నూలులో వేసి, కర్నూలులో ఉన్న వాళ్ళని శ్రీకాకుళంలో వేసి అలా షఫల్ చేస్తే కూడా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు కొంత న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు నాతో. అసలు నిజంగా షఫల్ చేసే పాసిబిలిటీ ఉందా?
మీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు ఎవరైతే మాట్లాడారో అది చెప్పండి. ఆయన షఫుల్ చేయమని ఏదో చెప్ప సలహాలు ఇచ్చినందుకు నేను చెప్పానని చెప్పండి. ఓకే. ఆయన షఫుల్ చేస్తే బెటర్. అది సలహా. అలా సలహాలు ఏమవుతుంది? అవన్నీ పనికిరావండి. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు చేసే డ్యామేజ్ చేసేస్తారు. ఒక సంవత్సరం క్రితం మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ మీద ఏదో అన్నారు. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ప్రభావితం చేస్తారు కదా, వచ్చి బూత్ లో కూర్చుంటారు, వచ్చిన క్యాండిడేట్ ఇచ్చారా లేదా, ఈ అబ్బాయి ఇచ్చాడు కదా అని ఐడియా ఉంటది కదా. అక్కర్లేదు, బూత్ లో కూర్చోక్కర్లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు ఇంట్లో సమస్యలన్నీ తెలుసు. వాడు ఒకటే మెసేజ్ పంపుతారు, ఎలక్షన్ తర్వాత ఇవన్నీ చేసి పెడతానమ్మా అంటాడు. మీరేదో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అని ఆలోచిస్తారా? డబ్బు అది మర్చిపోతున్నారు. ఇచ్చింది అయ్యో నాకు ఆశ్చర్యం వేస్తారు. ఓ పక్కన వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు, తింటున్నారు, బాగా తింటున్నారు అని అందరికి తెలుసు. అందరూ అంటున్నారు, నేను ఓపెన్ గా అంటున్నా, రాస్తున్నా, చెప్తున్నా. అలా టైంలో వాళ్ళు ఏం చూస్తారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డీజీపీ గారు, ఎమ్మెల్యే గారు ఎట్టున్న దేవత ఎవరైనా ఆ లోకల్ గా అందించే మనకి హెడ్ కానిస్టేబులే ఇంపార్టెంట్ మ్యాన్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండేవాళ్ళు కర్ణమే మనకు ఇంపార్టెంట్ మ్యాన్. ఇది అతను ఏం చేయక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే, సరే వాళ్ళు చెప్పినట్టుగా, సురేష్ గారు చెప్పినట్టుగా విశేషమైన సునామీ ఉన్నది, ఓడిపోతారంటే అలాగా అవ్వచ్చు, నేను కాదంటలేదు. కానీ నేను చెప్పేది ఈ వ్యవస్థ మీద మనం మాట్లాడుతున్నారు కదా. ఈ వ్యవస్థ ఏమవుతుందని చెప్తే నేను చెప్పాను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా పడుకున్నారు. ఏ రోజైతే స్థాపించారో ఆ జీవో తీసుకెళ్లి సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఆప్ చేయాలి. ఆ దమ్ము ఎందుకు లేదు? అది నాకు అర్థం లేదు. నాకెవరు ఇంత దూరం వస్తుందని యాంటిసిపేట్ చేయలేదు. కరెక్ట్. నాటు మేధావులను పెట్టారు పేరు. చుట్టూరా నాటు మేధావులు కూర్చోబెట్టి ఇంత దూరం వస్తారని అనుకోలేదంటే కొంచెం ఎదురు చూడాలి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు సక్సెస్ అవ్వాడంటే కొంచెం ఎదురు చూస్తున్నారు. ఆ డేంజర్ అవబోతుందని ముందర చూస్తున్నారు. అందుకనే సక్సెస్. అది చేసిన తప్పులు చాలా ఉన్నాయి. కానీ ఆ సక్సెస్ ఆ లీడర్కి ఎదురు చూడాలో ఉందా? ఎలక్షన్ రోజు మీతో ఎస్పీ మాట్లాడతాడా, పోలీస్ మాట్లాడతాడా, డీజీపీ ఎవరు మాట్లాడరు కదా. ఎవరితో ఎవరు మాట్లాడరు. ఇది ఒక విశేషమైన ఒక తీర్థం, ఒక పండగలాగా అయిపోతుంది. ఏం పట్టుకోరు, ఏం చేయరు. ఏదో అనుకుంటాం, కొన్ని ఫోటోలు దిగుతారు, ఇంత డబ్బు దొరికింది, ఇంత నగదు దొరికింది, ఇది అది. ఇప్పుడు మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీకు తెలియకపోతే ఇతరులు అడగాలి. ఇతరులు అడగారు కదా, అది ప్రాబ్లం. ఈవేళ చాలా ఇది నేను ఆబ్జెక్టివ్ గా చెప్తున్నా. నాకు వ్యక్తి ఏళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలి నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే నా మైండ్ లో నాకున్న వ్యూ నాకున్నాయి. నా స్వార్థం అనుకోండి. అలా చెప్పాక ఈ సమస్య ఎంత కావలేదు. అయితే 2 సంవత్సరాలు ఇప్పుడైనా వాళ్ళు ఎవరైనా పరిగెత్తుకుని వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆదేశాలు తీసుకురావాలి. కానీ లేకపోతే ఇది యాప్ చేయలేరు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. సంజీవ్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రజలు అని ప్రతిసారి మన తెలుగుదేశం అయినా మీరు చెప్తున్నారు. ఎవరండి ప్రజలు? అన్ని రాజకీయ పార్టీలకి మార్కెటింగ్ అయిపోయారు, కమోడిటీ వస్తువుల కింద మారిపోయారు. ఎవరి శక్తి కొలదే వాళ్ళు కొనుక్కుంటున్నారు. కాబట్టి అది ప్రజల యొక్క అభిప్రాయమో ప్రతిబింబించట్లా. డబ్బో ఇంకోటో ప్రలోభాలకి లొంగిపోతున్నారు. కాబట్టి ఈ వాలంటీర్లు అయినా ఇంకొకలైనా అలా ప్రలోభ పెట్టగలుగుతున్నారు. ప్రజలు నిజాయితీ ఉన్న రోజున డెమోక్రసీ నిలబడుతుంది. ప్రజలు ఎక్కడున్నారు నిజాయితీగా? వాళ్ళు ఎమ్మెల్యేలు కౌంటర్లు తెరిచి కోట్లాది రూపాయలు దోచుకుంటా ఉంటే, వనరులన్నీ దోచుకుంటా ఉంటే, మీ ఊరు మీదుగా లారీలు 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో లారీలు పోతా ఉంటే, ప్రాజెక్టుల దగ్గర తవ్వుతా ఉంటే పడిపోతా ఉంటే ఏ ప్రజలు మాట్లాడు? ఎక్కడున్నారు ప్రజలు? ఒక్క నిమిషం ఒకటి నేను ఏపీ ఈ మాట నేను చాలా సార్లు వింటున్నాను. ఏపీ ప్రజలు బయటికి రావట్లేదు అంటే, సార్ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ప్రజలకు ఒక వ్యక్తిత్వం, ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని యాజిటేటింగ్ మోడ్ లో చెప్తారు. ఏపీ ప్రజలు డిఫరెంట్ గా ఉంటారు. మీరు అన్నట్టు స్పందించకపోతే వాళ్ళలో స్పందన లేదు అని అనుకుంటే ఎలాగా? రావట్లేదు అన్నంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకంగా లేరు, కనపడట్లేదు అన్నంత మాత్రాన అది వ్యతిరేకం కాదు అని అనుకుంటే ఎలాగమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 75 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే, 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే మాట్లాడిన వాళ్ళు వీళ్ళేదో స్పందించి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతామని జరగదు. ఆంధ్ర ప్రజలు ఉద్యమకారులు కాదు. అంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకంగా లేరు అని అనుకోవటం ఎలాగా? ఇంకా డిసైడ్ కాలేదేమో, డిసైడ్ అయ్యే ఉన్నారేమో, సైలెంట్ గా ఉన్నారేమో. ఇప్పుడు మా డిసైడ్ అయ్యేది తన దాకా వస్తే గానీ మేల్కోరని, అంతా పుట్టి మునిగిపోయినాక మేల్కొంటే మటుకు ఉపయోగం. ఇప్పటికైనా
ఈ ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి సుప్రీం కోర్టుకు పోయి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఆపగలుగుతారు. లేదు అంటే ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ వన్ సైడ్ చేసుకుంటారు. ప్రజలు డిసైడ్ అయ్యినా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబించనివ్వరు. వన్ సైడ్ చేసుకునే అవకాశం వీళ్ళని దూరనివ్వట్లేదు కాబట్టి సురేష్ గారు కంక్లూడింగ్ ఇవ్వండి. అసలు మీకు దూరే ఆస్కారం ఇవ్వట్లేదు, వన్ సైడ్ చేసుకునేందుకు కొన్ని దారులు ఎత్తుకుంటున్నారు, ఏం చేస్తారు? మేడం, ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఇదే ఆఫీసర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఏమైంది మేడం? 3 సీట్లు మీకు వీళ్ళు ఎవరు ఓటర్లు అనేది కాదు, ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఇచ్చిన తీర్పే అంతిమ నిర్ణయం. మీరు 1978 మీరు చూశారు ఆ అత్యధిక పరిస్థితిని విధించినప్పుడు ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు ఏం చేశారో చూశారు. అందుకని ప్రజలు ఆ రోజులు ఇంకా ఈ రోజు టీవీలు ఇంత ఇదిగా ఉంది. అప్పుడు ఓన్లీ పేపర్లే, చదువుకునే పరిస్థితి, అంత లిటరసీ కూడా లేదు ఆ రోజు. 85 సీట్లు వచ్చినాయి. బీహార్ లో 50 సీట్లు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అందుకని డబ్బే ప్రాతిపదికగా, ప్రలోభాలే ప్రాతిపదికగా డబ్బులు ఎరేసాలని చేస్తున్నారు. మాకు ప్రజల మీద నమ్మకం, ఈ ప్రజల మీద చాలా విశ్వాసం ఉంది మాకు. వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి, అదేవిధంగా అణచివేత ధోరణికి వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. తెలంగాణలో చూశారు కదా మేడం, తెలంగాణలో ఉందా? ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా నోరు తెరవనిచ్చారా? గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇండిపెండెన్స్ డే వేడుకలకు కూడా రానిలేదు. అప్పుడు అదే చెప్తున్నా మీకు, ఆ సైలెంట్ సునామీ ఈ రాష్ట్రంలో కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఒకటే చెప్తున్నా, అన్ని శ్రేణులకు కూడా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సేవ్ చేయలేడు. గిరీష్ తాన్ని సేవ్ చేశాడా? చేయలేదు. రేపు అతను సర్దుకున్నాడు. ఆల్రెడీ లండన్ లో ఒక దీవి కొనుక్కున్నారని చెబుతున్నారు. ఇక్కడ సంపాదించాడు హవాలా ద్వారా. కాబట్టి అతను పారిపోతాడు. మీకు ఎట్లా ఏం చేశాడు? ఇప్పుడు మన గొట్టబాయ ఏమైంది శ్రీలంకలో చెప్పండి, పారిపోయాడు.